హాయ్ అండి, రాజ్ క్రియేటివ్ ఫ్యాషన్స్ నుంచి. బ్లౌజ్కి మీరు ఎప్పుడైనా బటన్స్ కుట్టారా? మాకు ఒక కస్టమర్ ఇచ్చారు, నేను కుట్టానండి. అయితే బటన్స్ మాత్రం చేతితో కుట్టాను, కాజాలు మటుకు మిషన్ మీద కుట్టాను. మొత్తం కలిపి ఇదొక వీడియో చేస్తున్నాను. బటన్కి మార్కింగ్ ఫస్ట్ పెట్టుకొని, అంటే ఈ పట్టీకి 4 బటన్స్ అయితే ఎక్కువ, ఇంతకన్నా పెడితే మళ్ళీ దగ్గర అయిపోతాయి, కాజాలు కుదరవు. అందుకని 4 పెట్టాను. ఇదిగోండి బటన్స్ కుట్టేస్తున్నాను. బటన్ కుట్టడం కూడా ఎవరికైనా రాకపోతే చూడండి. బటన్స్ అయిపోయాక దీనికి బటన్ ఏ సైజులో ఉందో దాంతో మార్కింగ్ చేసుకోవాలండి. అలా మార్కింగ్ చేసుకుంటేనే మనము మిషన్ మీద ఎక్కడ కాజా స్టార్ట్ చేసుకోవాలో తెలుస్తుంది. అందుకని స్పెషల్గా మార్కింగ్ చేసుకోవాలి, దాని హైట్ ఎంత ఏంటి అని. మిషన్ ఫూట్కి కూడా బటన్ పెట్టి ఉంచుతాము, అది కుడుతుంది. కానీ మనం స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ పెట్టామో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కదా, అందుకని మార్కింగ్ చేసుకోవాలన్నమాట. మార్కింగ్ చేసుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి మిషన్ మీద పెట్టినా కూడా కరెక్ట్గా చూసుకోవాలి, లైన్ మీదే వెళ్తుందా లేదా పక్కకు జరిగిపోతుందో చూసుకోవాలి. అందుకని లైన్ గీయడం అనమాట. లైన్ కూడా గీసుకొని కరెక్ట్గా ఎక్కడైతే కుడుతున్నామో అక్కడ ఫుట్ని పెట్టి స్టార్ట్ చేసుకుంటే ఫస్ట్ అటు ఇటు కుడుతుందండి. తర్వాత స్ట్రైట్గా పైకి తీసుకెళ్తుంది. తర్వాత 3rd నెంబర్ మీద మళ్ళీ అటు ఇటు కుడుతుంది. మళ్ళీ 4th నెంబర్ మీద వచ్చేటప్పటికి అటు ఇటు కుట్టుకుంటూ కిందకి తీసుకొస్తుంది. అలా 1st నెంబర్ ఇటు, 2nd నెంబర్ పైకి, 3rd నెంబర్ అటు ఇటు, 4th నెంబర్ కిందకి, అలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత తీసేసి అయిపోతుంది అనమాట. అలా అన్నీ స్ట్రైట్గా వచ్చినాయో లేదో చూసుకోవాలి. ఒక్కోసారి కరెక్ట్గా పెట్టినా కూడా కొంచెం పక్కకి వెళ్ళిపోతుంది. ఒకసారి కుట్టిన తర్వాత ఇదైతే తీయడానికి రాదండి, చాలా దగ్గరగా ఉంటుంది కదా. అందుకనే కుట్టుకునేటప్పుడే జాగ్రత్తగా కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత కాజా కట్టర్ అనేది ఉంటుంది, దాంతో ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ బటన్ పడుతుందో లేదో కూడా ట్రై చేయాలి. అంటే కాజా కట్టరు అంత ఒక్కోసారి మిడిల్లో రెండింటికి మటుకు చక్కగా కట్ అయిపోతుందండి. ఫస్ట్ది లాస్ట్ది మటుకు, అంటే అక్కడ నెక్ పట్టి ఉంటుంది కదా, ఇక్కడేమో కింద షేప్ పట్టి ఉంటుంది కదా, మందంగా ఉంటుంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది కట్ చేయడానికి. అది కట్ చేసేసిన తర్వాత ఒకసారి బటన్ లోపలికి పెట్టి పడుతుందో లేదో కూడా చూసుకోవాలి. చూసుకుని మరీ ఎక్కువ అవ్వదులేండి ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే బటన్ వెనకాల ఫూట్ వెనకాల బటన్ ఉంటుంది కాబట్టి ఆ బటన్ ఎంత సైజో అంతే కుడుతుంది. అందుకని ఎక్కువైతే అవ్వదు. అలా తక్కువ పెడితే మటుకు కుట్టదు కదా, పట్టదు కదా, అందుకని పెట్టి చూసుకోవాలి. అదే అండి బటన్.